హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీప్రియ వ్లాగ్స్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వేడి వేడి అన్నంలోకి నోరూరించే బీరకాయ పచ్చడి నా స్టైల్లో చూసేద్దాం. ముందుగా బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. బీరకాయలు బాగా ముదురు ఉండేటట్టు చూసుకోవాలి. లేతగా ఉంటే పచ్చడికి అంత టేస్ట్ రాదు ఫ్రెండ్స్. బీరకాయలలో ఫైబర్, పీచు పదార్థం, వాటర్ స్థాయి ఎక్కువ ఉంటుంది. పచ్చిమిర్చి, బీరకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని సరిపోయేంత ఉప్పు, కొంచెం చింతపండు, ఒక టమాటా వేసి బాగా వేగనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకొని మిక్సీ మెత్తగా పట్టకుండా కచ్చా పిచ్చాగా పట్టుకొని తాలింపు పెట్టుకోవాలి. ఈ పచ్చడి దోశల్లో కానీ, ఇడ్లీలో కానీ, చపాతీల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మన అమ్మమ్మల రోజుల్లో అయితే 2 రోజులకోసారి రోటి పచ్చడి అనేది ఉండేది. కానీ మిక్సీలో వచ్చినప్పటి నుండి అసలు రోటి పచ్చడిలో టేస్టే తెలియట్లేదు. మిక్సీలో వేస్తేనేమో అంత టేస్ట్ రావట్లేదు. రోట్లో వేసి నూరుదామంటే అన్నీ సౌకర్యంగా ఉండవు. ఈ పచ్చడి జ్వరం వచ్చినప్పుడు కానీ, నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు కానీ ఒక్కసారి పచ్చడి చేసి చూడండి ఫ్రెండ్స్. నోటికి ఎంతో రుచిగా, ఎంతో టేస్టీగా ఈ పచ్చడి ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. ఏమో రుచిగా ఉంటుంది. నోటికి ఎంతో టేస్టీగా, ఎంతో రుచిగా ఈ పచ్చడి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ పచ్చడి చేశారా? చేస్తే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మంచి సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. ఒకసారి నా ఛానల్లో వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ చేయండి. మంచి సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను.